ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేడు భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చిస్తారు. రాష్ట్రం నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా చర్చకు రానుంది. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీ ఎమ్మెల్యేలతో సునీల్ బన్సల్ సమావేశం నిర్వహిస్తారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ బీజేపీ నేతల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేడు భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి రాజు. శ్రావణి, తెలంగాణ బీజేపీపై హైకమాండ్ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిందనే స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీ నుంచి గెలిచారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సరిగ్గా 12 గంటలకు పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. అంటే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రధాని పార్లమెంట్లోనే అందుబాటులో ఉంటారు. అందుకోసమే పార్లమెంటులోనే ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. అయితే ఇప్పుడున్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కనుక గమనిస్తే ప్రత్యేకంగా బీజేపీకి సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అటు బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుడి వరకు మొత్తం ఏదైతే అధ్యక్షుల మార్పు కానీ కొత్తగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం ఖచ్చితంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిణామాలపైన ప్రధానమంత్రితో ఏదైతే చర్చ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇటు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆయన సారథ్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక నివేదికను కూడా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాదు రాజకీయ పరంగా బీజేపీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, సో ఏ అంశాలపైన పోరాటాలు చేయొచ్చు అనేటువంటి అంశాలను కూడా ప్రత్యేకంగా కొంత నివేదిక రూపంలో ప్రధానమంత్రికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం, కేంద్రం విడుదల చేయాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ఒక ప్రత్యేక నివేదికను ఇవ్వబోతున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణకు ఇక కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్నారు. సో దానికి సంబంధించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నాయకులంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు, అంతేకాదు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్య కొంత గ్యాప్ అనేది ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. సో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరి కలిసికట్టుగా ముందుకెళ్లాలనే అంశంపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఈ పార్లమెంట్లో జరిగేటటువంటి సమావేశం సందర్భంగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రితో సమావేశం పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నివాసంలో ఏదైతే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా లంచ్ ఇస్తున్నారు. ఈ లంచ్ సందర్భంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్, దాంతోపాటు నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కీలకమైనటువంటి చర్చలు జరగనున్నాయి. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.